హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇక్కడ చూడండి, ఇది సండే వ్లాగ్ ఫ్రెండ్స్. సండే ఇంకా మన ఇంట్లో స్పెషల్ ఏముంటుందో చెప్పండి. మంచిగా నాన్ వెజ్ చేసుకొని తింటాం కాబట్టి ఇక్కడ నేను మంచిగా అయితే మా ఆయన మటన్ తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్. గోంగూర పెట్టేసి అయితే మటన్ చేస్తాను అనమాట. మా ఆయనకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ గోంగూర మటన్ పెట్టడం అంటే. గోంగూర మామూలు మటన్ కన్నా గోంగూర మటన్ అయితే బాగా తింటాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జొన్న రొట్టెలు అయితే చేసేస్తాను అనమాట. చూడండి, మంచిగా అందరికీ జొన్న రొట్టెలు కొట్టేస్తాను అనమాట. మా బాబుకి, మా పాపకి, మా ఆయనకి, నాకు ఒక 6-7 రొట్టెలు అయితే అక్కడ చేసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వైట్ రైస్, ఇంకా అందులోకి కాంబినేషను గోంగూర మటన్ కర్రీ, వైట్ రైస్, జొన్న రొట్టె అనమాట. ఇది సండే వచ్చేసి మాది మెనూ ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా స్నానాలు అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ వంట అంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అయితే మంచిగా స్నానాలు చేసేసి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ వేసుకోవాలి. సో వాటి పని వాడిని అయితే చేస్తూ ఉంది ఫ్రెండ్స్. అప్పుడే ఒక ట్రిప్ వేసేస్తాను అనమాట. సో అక్కడ ఆ పని అయిపోతుంటే మనం సండే అయితే ఇక్కడ ఈ పని చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మంచిగా ఇంకా పిండి కూడా అయిపోయింటే గిర్నీకి అయితే వెళ్ళేసి మంచిగా పిండి కూడా గిర్నీ పట్టించుకొచ్చుకున్నాను అనమాట. మళ్ళీ జొన్న పిండి, గోధుమ పిండి అనమాట. నేను జొన్నలు గోధుమలు అయితే మా ఆయనతో సర్కుల్లో అయితే రాస్తాను కాబట్టి తీసుకొని వచ్చి ఇచ్చేస్తాడు. ఇంకా మంచిగా వాటిలో పెడ్డలు ఏమన్నా అన్నీ చేసేసుకుంటాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచిగా సామాన్లు కూడా ఎన్ని కడిగాను చూడండి ఫ్రెండ్స్. టబ్బు నుండి అయితే సామాన్లు అయిపోయినాయి. ఇంకా సండే కానీ మండే ఏ వారమైనా కూడా మనకి సామాన్లు పడుతూనే ఉంటాయి కాబట్టి చూడండి, ఓవరాల్గా అన్ని సామాన్లు కడిగేసి సింక్ నీట్గా పెట్టేసుకొని ఇంకా అంతా మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపరేషన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ గోంగూర మటను, రొట్టెలు, వైట్ రైస్ ఇవన్నీ అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి పోయి వచ్చి నిద్రపోయాడు ఫ్రెండ్స్. తను లేపాలి. తర్వాత తను ఓకే తింటాను అంటే పెట్టేస్తాను, లేదు నేను కొద్దిసేపు నిద్రపోతాను అంటే ఇంకా వదిలేస్తాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు ఆకలి అంటే పిల్లలకి అయితే పెట్టేస్తాను. నేను ఇంకా స్నానం చేసేసి తిందామని అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇంకా ఆ పని అయిపోతే ఇంకా అక్కడితో అయిపోతుందా ఫ్రెండ్స్? అసలు ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కాబట్టి బట్టలన్నీ మిషన్కి వేసేసాను. ఇంకా నేను కూడా స్నానం చేసేసి మిషన్లో బట్టలన్నీ తీసుకొని అయితే ఇక్కడైతే ఆరేస్తున్నాను ఫ్రెండ్స్. ఎన్ని పనులు చేసినా, సండే వచ్చినా, మండే వచ్చినా, ఏ వారం వచ్చినా ఆడవాళ్ళకి ప్రతిరోజు ప్రతి పూట పనులు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఇంకా బట్టలన్నీ అయిపోయాయి. ఇంకా వేడిగా అయితే ఇంకా మంచిగా బట్టలన్నీ ఆరేసి తర్వాత ఇంట్లో వెళ్ళి మంచిగా మటను, జొన్న రొట్టె, వైట్ రైస్ అయితే తినాలి ఫ్రెండ్స్. సో మీ ఇంట్లో కూడా మంచిగా ఏమేమి చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ చందుని. నేను లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ కూడా చూడండి, షార్ట్ వీడియోస్ చూడండి. నా డైలీ రొటీన్ ఫ్రెండ్స్, ప్రతిరోజు నా డైలీ రొటీన్, నా డే ఇన్ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎలా పనులు చేసుకుంటాను, ఎలా చక్క పెట్టుకుంటాను, పిల్లల్ని ఎలా చూసుకుంటాను, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే పిల్లల్ని గ్రౌండ్కి తీసుకువెళ్ళడం కానీ తీసుకురావడం కానీ అన్నీ మొత్తానికి అంతా నా పైనే ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఎలా బ్యాలెన్స్ చేస్తాను, మళ్ళీ అలాగే యూట్యూబ్ని కూడా ఎలా రన్ చేస్తున్నాను అని అయితే ఉంటుంది ఫ్రెండ్స్.